శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 20వ తేదీ ఆగస్ట్ 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు, లాభస్థానంలో రాహు బాగున్నారు. ఈ విధంగా 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో మేషరాశి వారికి చాలా చాలా బాగుందనే చెప్పాలి. ఇంకొక యోగం కూడా కనిపిస్తోంది. తృతీయ స్థానంలో గురు శుక్ర చంద్రుల యొక్క యోగం, ధనయోగాలు ఉంటాయి. ద్వితీయాధిపతి ధనాధిపతితో కలిసి ఉన్నారు కాబట్టి ఖచ్చితమైనటువంటి అదృష్టం మీ సొంతం అని చెప్పాలి. అనుకోని విధంగా లాభాలుంటాయి. మాతృమూర్తి గారి ద్వారా సహాయ సహకారాలు అందుతున్నాయి. రుణాల రీత్యా బాగుంది, రుణభారాలు తగ్గుతున్నాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి, స్థాన చలనానికి అవకాశం ఉంది. అయితే ఎటువంటి వ్యసనాలకి బానిస కాకుండా చూసుకోండి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, ముఖ్యంగా వ్యయస్థానంలో శని గారు ఉన్నప్పుడు కొద్దిగా ఏదైనా ఒక వ్యసనానికి అలవాటు పడ్డాం. వ్యసనం అంటేనే అలవాటు పడ్డాం, ఏదైనా ఒక అలవాటు పడిపోవడం అన్నమాట. ఏదో ఒక మద్యానికి కానీ మత్తుకి కానీ ఏదో ఒక దానికి అలవాటు పడి ఉండడం. నేను ఈ పని ఇది చేయలేకుండా ఉండలేను అనేటట్టుగా ఒక అలవాటు పడిపోవడం అనమాట. అలా అలవాటు పడిపోతారు. ఆ అలవాట్లోంచి బయటికి రావాలి అంటే చాలా కష్టం అవుతుంది వారికి. ఈ ఏలినాటి శని ప్రభావంలో అది కూడా ఒక భాగం అవుతుంది. కాబట్టి అధిక జాగ్రత్తలు తీసుకోండి. శనిగారికి స్తోత్రపారాయణాలు చేసుకుంటూ ఉన్నట్లయితే దాదాపుగా ఈ లక్షణం నుంచి మీరు దూరం అవుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే శారీరకమైన శ్రమ ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సమయానికి నిద్ర, సమయానికి ఆహారం తీసుకోకుండా ఏదో విధంగా శారీరక కష్టం అనేది మీకు ఎక్కువ అవుతూ ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, ధనము సంపాదించుకునే విషయంలో కానీ బాగా ఆలోచిస్తారు. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఆలోచించి జాగ్రత్తలు తీసుకోండి. ధన ఆదాయం విషయంలో కష్టపడి ధనం సంపాదించండి. ఇది రెండూ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. కోర్టు కేసుల విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది, శారీరక శ్రమ తగ్గుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం యోగిస్తోంది గురు శుక్రుల వల్ల, తృతీయ స్థానం యోగిస్తోంది బుధుడి వల్ల, అలాగే లాభస్థానం యోగిస్తోంది శనిగారి వల్ల. 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో అప్పుడు అన్ని రకాలుగా సమస్యలు తీరిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా తీరిపోతున్నాయి? ద్వితీయ స్థానంలో గురు శుక్రుల యొక్క సంయోగము చాలా చాలా అదృష్టవంతమైనటువంటి గ్రహస్థితి. అది ఫలితాలని సూచిస్తోంది. ధనము విషయంలో బాగా వస్తుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, కుటుంబం బాగుంటుంది, మీ మాటకి అనేక రకాలుగా పరపతి ఏర్పడుతుంది, సంపదలు పెరుగుతాయి, గృహంలో ఐకమత్యం పెరుగుతుంది, కంటి చూపు బాగుంటుంది, దృష్టి దోషాలు ఏమైనా ఉన్నట్టయితే అవి మీ దరి చేరకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ సూచనలుగా తెలియజేయదు. ఊహించని విధంగా లాభాలు కూడా వస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా జాగ్రత్తగా ఉండండి, కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారు కానీ, శుక్రుడు కానీ, చంద్రుడు కానీ చాలా చాలా అద్భుతమైనటువంటి స్థితులు కల్పిస్తూ ఉన్నారు. అనేక విధాలుగా వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో కానీ, వ్యక్తిగతంగా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారంతో కానీ, కుటుంబంలోని ఐకమత్యంతో కానీ వృద్ధిలోకి వస్తారు. అంత బాగున్నాయి గ్రహస్థితులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతాన రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా అంత పెద్ద గొప్పగా లేదు, కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవలసి ఉన్నది. రుణభారాల రీత్యా కూడా ఏమీ అంత చాలా బాగుంది అని చెప్పేటట్టుగా లేదు, కొంత రుణం భారంగానే ఉంటుంది. అయితే ఊహించని విధంగా ధనము వస్తూ ఉంటుంది. పరిపరి విధాలుగా ధనాన్ని సేవింగ్స్లో పెట్టడమా, దేని మీద ఖర్చు పెట్టడమా, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టడమా, ఇలా ఆలోచించి చేస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబంలో ఐకమత్యం బాగుంది,
పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. మాట తీరు బాగుంది. ఐకమత్యం బాగుంది గృహంలో. ఉద్యోగ జీవితం బాగుంది. వ్యాపార జీవితం బాగుంది. అనేక రకాలుగా సంతృప్తి గల స్థితులు ఈరోజు ఉన్నాయి. కాబట్టి సంతృప్తికరమైన ఫలితాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, యోగా చెయ్యండి. మరిన్ని శుభ ఫలితాలు పొందండి. రాశిలో ఉన్నటువంటి శుక్ర చంద్రులు కానీ, గురు చంద్రులు కానీ, గురు శుక్రులు కానీ మీకు అనేక విధాలుగా కీర్తి కిరీటాన్ని పెడుతున్నారు. కళాకారులకు బాగుంటుంది. కళలలో మంచిగా రాణిస్తారు. వ్యక్తిత్వం చక్కగా ఇనుమడిస్తుంది. అనేక రకాల మంచి ఉన్నది కాబట్టి ఎక్కువ ఏది వ్యతిరేకతల గురించి ఆలోచించకుండా యోగా చేసి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత శుభకరంగా ఉంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గురు శుక్రుల యొక్క కలయిక బాగుంది, అది కాదు అనట్లేదు. అంటే ధనయోగాలు బాగున్నాయి. శుభకార్యాలలో మీరు పాల్గొనేది బాగుంది. శుభకార్యాల నిమిత్తము మీరు కొంత కృషి చేసేది కనిపిస్తోంది. ఆ కృషి ఫలించేది కనిపిస్తోంది. అలాగే గృహానికి సంబంధించి లేదా ఇక ఇతరత్ర స్థిరచరాస్తులకు సంబంధించి కొంత ధనాన్ని మీరు వాటి మీద వెచ్చించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారం కనిపిస్తూ ఉన్నప్పటికీ కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే మటుకు అవి అంతగా రాణించవు. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. కుటుంబంలో కానీ, ఆర్థిక పరంగా కానీ, అన్నదమ్ములతో ఇతరత్ర వ్యవహారాలు కానీ, అలాగే సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూల రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ జీవితం రీత్యా కానీ పూర్తిగా అప్రమత్తంగా ఉండండి. పూర్తిగా మెళకువలు పాటించుకుంటూ వెళ్ళండి. కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని వాటి ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురు శుక్ర చంద్రగ్రహాల యొక్క కలయిక చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక విధాలుగా వీరికి ధనలాభము, వస్తులాభము, వస్త్రలాభము, ఏదైనా మాట చెప్పినట్టయితే అది లాభము, ఖర్చు పెట్టవలసిన చోట ఎక్కువ ఖర్చు పెట్టకర్లేకుండా గడిచిపోవడము, ఇలా ఎన్నో రకాలుగా లాభాలు వస్తాయి. లాభాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ద్వితీయ స్థానంలో కేతు వల్ల కానీ, రాశిలో రవి కేతువుల వల్ల కానీ, సప్తమ స్థానంలో రాహు గారి వల్ల కానీ, అష్టమ స్థానంలో శని గారి వల్ల కానీ చాలా చాలా ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి. ఈ 5 గ్రహాలకి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. రవి, రాహు, కుజ, శని, రవి, కేతు, ఈ 5 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. ఒక ఏదైనా ఎదుగుదల వస్తోంది అనుకున్నప్పుడు ఆ ఎదుగుదలని మీరు పరిపూర్ణంగా అనుభవించాలి అంటే పూర్తిగా ఆటంకాలు తొలగించాలి. ఏ ఆటంకాలు అయితే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి ఆటంకాలు గ్రహాల రూపంలో మిమ్మల్ని ఎదుగుదలకి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాయి. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణలతో పాటుగా ఇప్పుడు ఈ 5 గ్రహాలకి కూడా మరిన్ని సార్లు స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి శుభ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. లాభస్థానంలో బుధగ్రహం ఉన్నది. దశమ స్థానంలో శుక్ర చంద్రులు ఉన్నారు. మరి షష్ఠ స్థానంలో రాహు ఉన్నారు. 4 గ్రహాల యొక్క స్థితిగతులు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తాయి. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం బాగుంటుంది. పూర్వం ఎవరికైనా అప్పులు ఇచ్చున్నట్టయితే వాటి నుంచి మీరు వసూలు చేసేసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. మరి చిక్కు ఎక్కడొస్తోంది? రాశిలో కుజుడు ఉన్నారు. రాశిని చూస్తూ శనిగారు ఉన్నారు. ఈ 2 గ్రహాల యొక్క మార్పు జరిగేంత వరకు కన్యరాశి వారికి ఇలాంటి ఇబ్బందులు తప్పవు. వ్యక్తిత్వం దెబ్బతినకుండా చూసుకోండి. పరులు నింద వేయకుండా చూసుకోండి. ఒకవేళ ఎవరన్నా నింద వేసినట్లయితే దానిని తిప్పి కొట్టుకోవడానికి, అంటే మాకు ఇలాంటి పరిస్థితి లేదు, మేము ఇలా ఉన్నాము అని చెప్పుకోవడానికి కొంత సమయం అయితే పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పిత్రార్జితాలు రావడం కానీ, కోర్టు కేసుల విషయాలు కానీ, ఇలాంటివి ఏవైనా కోర్టుకి సంబంధించిన కేసు, ఒక్కొక్కసారి ఉద్యోగ జీవితంలో కూడా కోర్టు వ్యవహారాలన్నీ వస్తూ ఉంటాయి. ఇలా కానీ ఉన్నట్లయితే
శని కుజ ఈ 2 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ హోమం చేయించుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అమోఘమైనటువంటి స్థితి. ప్రతిరోజు చెప్తున్నా నేను, ఎంత బాగున్నాయి అంటే గ్రహస్థితులు అంత బాగున్నాయి. మరి కొంతమంది తులారాశి వారికి అంత బాగుండకపోవచ్చు. మాది తులారాశే కదా, ఇంత బాగుంది అని చెప్తున్నారు, మరి బాగాలేదేంటి అనొచ్చు. ఒక్కటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, జన్మ జాతకం కూడా మనకి సపోర్ట్ చేసినట్టయితే గోచారం కూడా బాగుంది కాబట్టి అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ గోచారం బాగుండి అసలు జన్మ జాతకం సపోర్ట్ చేయట్లా అంటే దశానాథులు అంతర్దశానాథులు వ్యతిరేకంగా ఉన్నారు. అలాంటప్పుడు పరిహారాలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది. గోచారంలో మటుకు చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్న కారణం చేత మీరు ఏ పని చేపట్టినా కూడా అది విజయావకాశాల వైపు దారితీస్తుంది. విజయం అనేది మీ ఖాతాలో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పడుతూ ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. చక్కగా ఆత్మసంధాన శక్తిలో మునిగుతారు. మానసికమైన ప్రశాంతతను తెచ్చుకుంటారు. మనస్సుని బలోపేతం చేసుకుంటారు. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అలాగే ఏదైనా నిరుద్యోగులకి ఉద్యోగం ఏర్పడుతుంది. వివాహం కుదరవలసి ఉన్న వారికి వివాహం జరుగుతుంది, కుదురుతుంది కనీసం. అలాగే సంతానం బాగున్నారు, ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, భార్యాభర్తల మధ్య అనుకూలం కూడా బాగానే ఉన్నట్టుగా ఉంది. అయితే కోర్టు విషయాలలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితం కానీ ఏదైనా ఏ అంశమైనా తీసుకోండి, బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి, మరింతగా బాగుంటారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రవి గారి యొక్క సంచారం బాగుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏకాదశంలో కుజుడు బాగున్నారు అంటే ఈ దశమ ఏకాదశుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి బాగుంది కాబట్టి ఇక వీరికి ఈ రోజంతా బాగుంటుందా అంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఉద్యోగ జీవితం చాలా బాగుంది, ఉపశమనంగా ఉంటుంది. అనేక రకాలుగా వీరు అభివృద్ధి పథంలోకి వస్తారు, ఇంక్రిమెంట్స్ తీసుకుంటారు, ప్రమోషన్స్ తీసుకుంటారు. అనేక విధాలుగా ఉద్యోగ జీవితం బాగుంది. అలాగే లాభస్థానం బాగుంది కాబట్టి ఏ పని చేసినా కూడా లాభాలతో కూడి ఉండి నష్టం లేకుండా ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. కానీ కోర్టు విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రతిరోజు పాటించవలసినదే. మీకు ఒకవేళ ఏదైనా కోర్టుకి సంబంధించినటువంటి కేసులు ఉన్నట్టయితే జాగ్రత్తే. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు ఓర్పు ఓర్పు. ఈ ఓర్పు మంత్రాన్ని పాటించుకుంటూ వెళ్ళండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. నవగ్రహాల పేర్లతో మీరు ఆవుకి తోటకూర, అలాగే బెల్లము, కాసిని అన్నంలో కలిపినటువంటి నల్ల నువ్వులు పెట్టినట్లయితే చాలా వరకు ఈ దుష్ట ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయి మంచి శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి రాహు గారి సంచారం చాలా బాగుంది, చంద్ర సంచారం బాగుంది, గురువు గారి సంచారం బాగుంది. కీర్తి ప్రతిష్టలు అమోఘంగా ఉంటాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి. లాభం అనేది మీకు ధనం రూపంలో, వస్తు రూపంలో, వస్త్ర రూపంలో, మాట రూపంలో, అలాగే ఉద్యోగ జీవితంలో ఇంక్రిమెంట్ల రూపంలో, వ్యాపారస్తులకి లాభాల రూపంలో అనేక విధాలుగా మిమ్మల్ని చాలా సంతృప్తికి గురి చేస్తుంది. అలాగే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరన్నా అవమానకరంగా మాట్లాడిన వారు ఉన్నట్లయితే వాళ్ళందరూ తిరిగి మళ్ళీ పూర్వపు స్థితిలాగా ఎంతో ఆనుకూల్యంతో మాట్లాడతారు. మీరే నేను, నేనే మీరు అన్నట్టుగా మాట్లాడతారు. ఇంత అద్భుతమైనటువంటి ఆదరాభిమానాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఎవరు నిజము ఎవరు అబద్ధము అనేది కొద్ది కాలం వేచి ఉండి చూసి అప్పుడు నిర్ణయం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక వ్యాపారస్తులకి బాగుంది, ఆరోగ్య విషయంలో బాగుంది, కొంత ఉద్యోగ జీవితంలో సంతృప్తిగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మౌనంగా ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, యోగా చేయండి, మరింత శోభాయమానంగా ఉంటుంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం కనిపిస్తోంది. గురుగ్రహ సంచారము, శుక్రగ్రహ సంచారము, అలాగే రాహుగ్రహ సంచారము, కేతుగ్రహ సంచారము, కుజగ్రహ సంచారము అంతగా అనుకూల ఫలితాలు
ఇవ్వడం లేదు. శనిగారి సంచారము, చంద్రగ్రహ సంచారము ఈ 2 చాలా చక్కటి అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి. మరి 2 గ్రహాలు అనుకూలాలు ఇస్తున్నాయి అంటే పర్వాలేదా అనేది ఒకసారి మనకి అనుమానం వస్తుంది. జాగ్రత్తలతో కూడి ఉండాలి. కుటుంబ రీత్యా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబంలో అభివృద్ధి కొరకు చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలాగే కుటుంబంలో ఐకమత్యం కొరకు చక్కగా కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు అయితే ఉన్నాయి కానీ కోర్టు విషయాలలో మటుకు మీరు ఏమాత్రం మీ సహోదరుల నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఎంతవరకు వాళ్ళు సహకరిస్తే అంతవరకే అనుకోండి. మీరు కూడా అలాగే వాళ్ళకి సహకరించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మాతృవర్గ రీత్యా ఏ విధంగా ఉంటుంది? అంత పూర్తి అనుకూలంగా లేదు. అయితే చంద్రుని యొక్క సంచారం చక్కటి విశేష ఫలితాలు ఇస్తూ ఉండడం చేత కొంచెం మాతృవర్గ రూపేణా బాగుంటుంది, రుణాల రూపేణా బాగుంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి విషయము. అలాగే మానసిక ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. మంచి దృఢమైనటువంటి ఆశయాలు కలిగి ఉంటారు. వాటన్నిటినీ ఒక లైన్లో పెట్టుకొని ఆశయ సాధనకి కృషి చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య అనురాగం విషయంలో ఇంకా కొన్ని రకాలైనటువంటి మార్పులు రావలసి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇక తండ్రి గారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చెప్పదగినటువంటి విశేషమైన సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో అనేక రకాలుగా ఒత్తిళ్లు ఉంటాయి. ఈ ఒత్తిళ్ళని జయించడానికి యోగా చేయండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, అలాగే కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. కోర్టు అంశాలు ఏమన్నా ఉన్నట్టయితే జాగ్రత్తలు తీసుకోండి. ఇవన్నీ చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఒకంత ఓర్పు కలిగి ఉండడమే చాలా చాలా మంచిది, శుభం. కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురు శుక్రుల యొక్క కలయిక చాలా బాగుంది. షష్ఠ స్థానంలో బుధుని యొక్క కలయిక బాగుంది. ఇక మిగతా విషయాలలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా బాగున్న అంశాలు ఏమిటి అంటే సంతాన రీత్యా బాగుంది, ధనము రీత్యా బాగుంది, అలాగే సంతాన అభివృద్ధి బాగుంది. ఇంకా ఏదైనా రుణభారాలు తగ్గే విషయం కానీ, లేదా రుణాలు మీరు ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవాలనుకుంటే ఆ తీసుకునే విషయం కానీ, అలాగే అనేక విధాలుగా దైవభక్తి మిమ్మల్ని చక్కగా ఆశీర్వదిస్తోంది. ఇది కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పచ్చు. అలాగే ఎన్నో రకాలైనటువంటి అదృష్టాలు మీ ముందరున్నాయి. వాటన్నిటినీ పొందడంలో మీరు చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. ఓర్పు ఉండే చోట ఓర్పుగా ఉండాలి. ఎక్కువ మాట్లాడకూడదు అన్ని విషయాలలోనూ. కుటుంబంలో ఐకమత్యం కొరకు ప్రయత్నించాలి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల కోసం అంత ఎక్కువగా ఆశపడిపోవద్దు. ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నట్టుగా ఉంటుంది, లేవా అంటే లేవన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ ఆస్తి తగాదాలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే కోర్టు కేసులు కానీ జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గ రీత్యా బాగుంది. ఇక భార్యాభర్తల అన్యోన్యత రీత్యా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం ఇది. రాశిలో రాహు ఉన్నారు, సప్తమంలో రవికేతువులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా సంచరించుకోండి. ఊరికూరికే అనుమానాలు పెరగడానికి అవకాశం ఉంది, ఊరికూరికే కలహాలు రావడానికి అవకాశం ఉంది. దానివల్ల దుఃఖం పెరుగుతుంది, దానివల్ల మనశ్శాంతి తగ్గుతుంది, మనస్థిమితం తప్పుతుంది, ఆలోచనల భారం పెరుగుతుంది. దీని ఎఫెక్ట్ మొత్తం కుటుంబం మీద పడుతుంది, ఉద్యోగం మీద పడుతుంది, వ్యాపారాల మీద పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఓర్పుతో వ్యవహరించుకుంటూ ఉండవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క స్థితి చాలా బాగుంటూ ఉన్న కారణం చేత మీకు అనేక విధాలుగా మంచి జరుగుతుంది. అదృష్టం మీ వెంటే ఉంది. మీరు ఓర్పుతో వ్యవహరించుకుంటూ వెళ్ళినందువల్ల మీకు అదృష్టం బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శివారాధన చెయ్యండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. శుభం. మీనరాశి వారికి ఒక పక్క నుంచి అదృష్టం కలిసి వస్తోంది, ఇంకొక పక్క నుంచి ఏలినాటి శని యొక్క ప్రభావం ప్రగాఢంగా ఉన్నది. అంటే పరస్పర విరుద్ధంగా రెండు భావాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి గ్రహస్థితుల వల్ల. చతుర్థ స్థానంలో గురు శుక్ర చంద్ర గ్రహాల యొక్క ప్రభావం చాలా బలంగా ఉంటూ ఉండగా రాశిలోనే శనిగారి యొక్క ప్రభావం ఉంటూ ఉంది. అయితే షష్ఠ స్థానంలో కేతుగ్రహ సంచారముతో పాటుగా రవిగ్రహ సంచారము కూడా జరుగుతూ ఉన్నది. ఈ రెండు గ్రహాల యొక్క సంచార విశేష ఫలితాలు రుణ భారాలు తీర్చేస్తూ ఉంటాయి.
మీనరాశి వారికి అమోఘమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు రవి గారు కూడా 6వ స్థానంలో అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ధన ఆదాయం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు బాగున్నాయి, అలాగే గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు బాగున్నాయి, రుణ బాధలు ఏవైనా ఉంటే అవి తీరిపోయేటట్టుగా ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నట్టయితే చక్కగా ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, అనారోగ్యం తగ్గిపోతుంది, అలాగే బంధుమిత్రుల ఆదరణ పెరుగుతోంది. ఇక ఈ ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఏమన్నా ఉన్నట్టయితే వాటికి సంబంధించి అనుకూలత సంతరించుకుంటోంది. ఇవన్నీ కూడా ముఖ్యాంశాలు కాగా ఇక ధనము ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి, కోర్టు విషయాలు కొద్దిగా అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ తీసుకోండి అని చెప్పేటటువంటి పరిస్థితి, అలాగే కుటుంబ రీత్యా కానీ సంతాన రీత్యా కానీ అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ బంధుమిత్రుల ప్రేమాభిమానాల విషయంలో కానీ దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ అలాగే పితృవర్గ రీత్యా కానీ చేతనైనంతగా శ్రద్ధ తీసుకోండి. ఇది తప్పనిసరిగా చెప్తూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శని కుజ గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు ఎక్కువగా చదువుకోవడము, కొత్తగా ఏవైనా పెట్టుబడులు పెట్టాలి అన్నా వ్యాపారాలు మొదలు పెట్టాలి అన్నా వాటికి కార్యాచరణ రూపొందించుకోండి, ప్రణాళికలు రూపొందించుకోండి తప్ప అప్పుడే ఏది కూడా ప్రారంభం చేయవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ధనాదాయం బాగుంది కాబట్టి చాలా వరకు మీకు మానసికమైన తృప్తి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.